హలో ఎవ్రీవన్. ఇదిగోండి ఆకివీ నుంచి భీమవరం అయితే బయలుదేరుతున్నాం. ట్రైన్ వస్తుంది. సో, అమ్మవారి మౌలమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోవాలి కదా! ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. అందుకని మరి ముఖ్యంగా అమ్మ దర్శనం చేసుకొని, అమ్మకి చీర జాకెట్ సమర్పించుకొని వెళ్దాం అనేసి వచ్చేసామనమాట. ఇదిగో పిల్లలతోటి అమ్మకి చీర జాకెట్ సమర్పించుకుని, అమ్మ దర్శనం అయితే చేసుకుని చక్కగా ఈరోజైతే అమ్మవారి దసరా అయింది కదా! అమ్మకి అన్న సంరాధన జరుగుతుంది ఘనంగా. సో, ఇంకా పిల్లలతో లైన్ కూడా చాలా చిన్నగానే ఉంది. ఖాళీగా ఉంది. దర్శనం చేసేసుకున్న తర్వాత భోజనం కూడా చేసేద్దామని అమ్మల లైన్‌లో నుంచుండిపోయాం. అమ్మ ప్రసాదం అయితే చాలా చాలా బావుందండి. అమ్మ ఆశీస్సులతో చక్కగా అమ్మ ప్రసాదం తీసుకొని భోజనం కూడా చేసేసాం. పిల్లలతో పాటు నేను కూడా తినేసాననమాట. ఇదిగోండి చాలా అన్ని రకాలు మంచిగా చాలా పెట్టారు. ఒక పక్కన కూర్చొని వాళ్ళకి పెట్టేసి నేను తినేస్తున్నాననమాట. ఈ విధంగా అయితే అమ్మవారి దర్శనం జరిగింది. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికొచ్చామనమాట. వాళ్ళు హౌస్ కట్టుకున్న కాడ్నుంచి నేను రాలేదు. సో, అందుకనేసి వాళ్ళ ఇంటికొస్తే అన్నీ చూపిస్తుందనమాట. గునిపూడి అనమాట వాళ్ళ హౌస్. సో, అక్కడ కనిపిచ్చేసి ఇంక మళ్ళీ ఈవినింగ్ ట్రైన్‌కి ప్యాకప్.